50% పరిమితితో సర్పంచ్ రిజర్వేషన్స్ ప్రభుత్వానికి బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక నేడు కలెక్టర్లకు పంపనున్న రాష్ట్ర సర్కార్. ప్రతి 5 ఏళ్లకు రిజర్వేషన్ మారిన రొటేషన్ పద్ధతి 2-3 రోజుల్లో రిజర్వేషన్ల గెజిట్. ఆ వెంటనే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్. డిసెంబర్లో ఎలక్షన్లు. మంత్రి సీతక్క వెల్లడి అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు 50%తోనే రిజర్వేషన్లు అని చెప్పడం జరుగుతూ ఉంది. 2011 లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో వాళ్ళకు 15%, 10% పోతే 20% వాళ్ళకే ఉంటది. ఇంకొక 25%లో రిజర్వేషన్లు బీసీలకు ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. 23%, 22% కనిపించే అవకాశం ఉన్నది. సో ఇది మొత్తం మీద బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు డెడికేషన్ కమిషన్ ద్వారా ఆమోదించింది. ఆ కమిషన్ ద్వారానే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేలాగా ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉన్నది. ఇందులో ఒక వాదన వినిపిస్తా ఉన్నది రిజర్వేషన్ల విషయంలో. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ విషయంలో మన మందకృష్ణ మాదయ్య గారు వర్గీకరణ సాధించారు. కానీ దాని ఇంకా ఈ రిజర్వేషన్లో మాత్రం ఇంప్లిమెంట్ చేయడం లేదు. సో ఎస్సీలుగా టికెట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ బీసీలు కూడా చాలా మంది ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఇక్కడ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారు ఓకే, కానీ ఇక్కడ ఏమైందంటే కొన్ని వర్గాల వారే సర్పంచులు అవుతారు, ఎంపీటీసీలు అవుతా ఉన్నారు, వార్డు మెంబర్లు అవుతా ఉన్నారు. ఒక బీసీలో చూడకుండా బీసీలో కూడా ఏబిసిడి వర్గీకరణ ఉంది. ఆ వర్గీకరణతో కూడిన రిజర్వేషన్లు మాకు కావాలని చెప్పి ఎంబీసీ వాళ్ళు కానీ బీసీలు కానీ చాలా మంది కింది కులాలు చాలా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే నో అట్లా కుదరదు, మేము మొత్తం బీసీగానే పరిగణిస్తాం అని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ వాస్తవానికి కూడా ఇక్కడ ఏంటంటే రొటేషన్ పద్ధతి తీసుకొస్తామని చెప్తుంది. ఈ మధ్యలో ఏమంటా ఉందంటే రొటేషన్ పద్ధతి తీసుకొస్తామని చెప్తా ఉన్నది. కొన్ని కులాల వారే సర్పంచులు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు కాబట్టి మిగతా కులాలకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్తా ఉన్నారు. కానీ ఇది చెప్పడానికి ఈ మాటలు కాదు చెప్పాల్సింది. మీరు ఒక జీవో పాస్ చేయాలి, రిజర్వేషన్లు ఆ విధంగా ఖరారు చేయాలి, అప్పుడే కదా న్యాయం జరిగేది. సో ఆ విధమైన న్యాయం జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. ఇప్పటికే బీసీ సంఘాలు బగ్గుమంటా ఉన్నాయి. మాకు 42% రాజకీయ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఈరోజు మా తడిబడితో గొంతు కోసిరని చెప్పి ఒక పక్క బీసీ సంఘాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇక మేము నిర్ణయం తీసుకుంటాం, ఇక కేంద్రంపై ఎట్లా పోరు చేయాలి, ఏ విధంగా ఉద్యమం చేయాలో ప్రకటిస్తామని చెప్పి బీసీ సంఘాలు చెప్పడం మనం చూస్తా ఉన్నాం.